రెరా ఉందని నమ్మకంగా ధైర్యంగా ఉందామంటే రెరా కూడా ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ని ఆపలేకపోతుంది. ప్రీ లాంచ్ పేరుతో ఎన్ని మోసాలు, ఎన్ని అరాచకాలు, అవి అవుతాయో అవ్వవో తెలియని దుస్థితి, వీటిని కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఒకటి సార్, వెరీ సింపుల్, యథా రాజా తదా ప్రజ. కరెక్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీకి, రియల్ ఎస్టేట్ దానికి నేను రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ రిక్వెస్ట్ ఆయనకి ఏం చేస్తున్నా అంటే, ఒక మినిస్ట్రీ పెట్టండి మీరు, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మినిస్టర్, వెరీ గుడ్, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అని పెట్టండి. నన్ను తీసుకోండి, నేనే డాక్యుమెంట్ ఇస్తాను ఆయనకు, ఫ్రీగా ఇస్తా. ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఓకే. అసలు పబ్లిక్ పాలసీ ఏంటి, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, మీరన్న పాలసీకి డిజైన్స్ ఎట్లా చేయాలి, నేను కన్సల్టెంట్ తీసుకొస్తాను, దానికి ఒక డిజైన్ తయారు చేద్దాం, దానికి బడ్జెటింగ్ తయారు చేద్దాం. రైట్. అట్లా చేసినప్పుడు కదా. నైస్. అవును. అలాంటి పాలసీ లేదు కాబట్టి ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు జనాలు. రైట్ రైట్. ఇంకొకటి సార్, మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఒడిదొడుకుల్లో ఉంది. అది కూడా ఒక రీజనా? రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పటికీ అది ఒక రీజన్ కాదండి. సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే అప్స్ అండ్ డౌన్స్ ఎప్పటికీ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే ఇప్పటికే కొనేసి, ఇప్పటికే అన్నీ చేసేసి ఒక వెయిట్ అండ్ వాచ్లో ఉంటారు వాళ్ళు. ఓకే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయింది, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అయింది, ఇప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ ఉంటాయి కదా, కొత్త వాడు వచ్చుకునేది. దట్స్ వాట్. అదే ఆ రిక్రూట్మెంట్స్ కూడా ఇప్పుడు లేవు కదా. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ 20,000 ఉద్యోగాలని ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి ఇంకా తీసుకుంటలేరు. అవును, చాలా కంపెనీలు. అంతేనండి, ఇది తప్పు కాదు వాళ్ళది, వాళ్ళ పరిస్థితి. ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ పారామీటర్లో ఉంటుంది. ఇప్పుడు నేను అనేదండి, రియల్ ఎస్టేట్ అనేది పెరగాలన్నా, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం పెరగాలి చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ పెరగాలి, బయింగ్ కెపాసిటీ పెరగాలి. ఎగ్జాక్ట్లీ. నాకు కొనే కెపాసిటీ పెరగాలి. పెరగాలి. ఇప్పుడు ఎన్ని కార్లు కొంటున్నారు, ఇప్పుడు ఏ సెగ్మెంట్ కార్లు కొంటున్నారు? చిన్న సెగ్మెంటే మొత్తం. దాని డేటా ప్రకారంగా అఫోర్డబిలిటీ పెరిగినప్పుడు నీకు వచ్చే దాన్ని కొనుక్కుంటారు వాళ్ళు. కరెక్ట్. ఈ రోజుల్లో ఇదివరకు కూడా నేను వీడియోస్లో చెప్పానండి, ఫస్ట్ ఇల్లు సెకండ్ ఇల్లు కూడా ఇప్పుడు కొనట్లేదు. కరెక్ట్. ఏం రేట్లు అండి, రేట్లు ఎట్లా పెంచేశారు అసలు. మణికొండ లాంటి ప్రాంతంలో 70-80 లక్షలు పెడితే కానీ ఒక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ వచ్చే పరిస్థితి లేదు. మొన్న 70 lakhs ఇన్వెస్ట్ చేయాలి ఏమన్నా ఉందా అంటే సెకండ్స్లో కావాలా అని అడుగుతున్నారు. 70 lakhs సెకండ్స్లో అపార్ట్మెంట్ అంటే మరి సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్కు దూరం అవుతున్న పరిస్థితి. ఇది నిజానికి మీరైనా పాయింట్ కరెక్ట్ అండి. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కి రియల్ ఎస్టేట్ చాలా దూరం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఇంకా దూరం పెరుగుతుంది అసలు. అందుకే గవర్నమెంటు ఆ LIG, MIG పాలసీస్ లాంటివి తీసుకొచ్చి వెరీ గుడ్ ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అప్పుడు జనాలు లైన్ కడతారు. దానికి ఒక పాలసీ క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి బిల్డర్స్కి. ఓ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది అగ్రెసివ్నెస్ ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ తీసుకుంటే పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఇప్పుడు NRIs కూడా కొనట్లేరు. ఎగ్జాక్ట్లీ. NRIs ఎందుకు సార్ సడన్గా? ఎందుకంటే NRIs అంటే వాళ్ళకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. మీరు 3 కోట్లు పెట్టి కొన్నారు, విల్లా కొన్నారు, అది రెంట్కు లేదు, అది రెంట్కు తీసుకునేవాడు లేడు. ఎందుకు? ఇక్కడ పరిస్థితి అలా ఉంది. ఓకే. కాబట్టి దానికంటే బెటర్ అని పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్. పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ దుబాయ్. అవును, ఎగ్జాక్ట్లీ. దుబాయ్లో ఎందుకు కొంటున్నారు? రీజను అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, 4.5%. అది కొంటే మనకు రిటర్న్స్ ఎంత వస్తాయి? 9 to 9.5%, 10% వస్తుంది. అచ్చా, డబుల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా వచ్చేస్తుంది. 100% మీకు ఉంటే చెప్పండి, మనం ఇప్పిస్తాం. అవునా? వికీరియల్ అనేటువంటి మన సంస్థ, ఓకే, WIKREL.in అనే వెబ్సైట్కి వెళ్తే మీరు చూడొచ్చు. ఓకే. వికీరియల్ అనేది ప్రొఫెషనల్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ. ఓకే. అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కొనాలనుకునే వ్యక్తికి చాలా డౌట్స్ ఉంటాయండి. దాన్ని క్లారిఫై చేసేదే వికీరియల్, మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేసేది వికీరియల్, మీ డబ్బును ప్రొటెక్ట్ చేసేదే వికీరియల్. ఓకే. కాబట్టి రైట్, పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ సైడ్. ఈ అన్స్టేబుల్నెస్ అనేది ఉంది. కాబట్టి ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఒక పాలసీ డాక్యుమెంట్ లేనప్పటి వరకు ఇట్లా ఉంటుందండి. ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం కావచ్చు సార్? ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు అందరి మధ్యలో ఇట్లా ఉగ్గబట్టుకొని కూర్చున్నారు రియల్టర్స్ అందరు కానీ బయ్యర్స్ కూడా. ఇది ఎప్పుడు ఈ పరిస్థితి, ఈ అనిశ్చితి తొలగుతుంది అనేది, దీనికి ఎగ్జాక్ట్ సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర?
ఎగ్జాక్ట్ అంటే మనం చెప్పడం కష్టం, కాకపోతే మొన్ననే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అవును. ఇంకో 1-2 ఇయర్స్ వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. 1-2 years ఈజీగా మినిమం 2 ఇయర్స్, దేవుడా. మినిమం 2 ఇయర్స్ అండి. ఇంతకంటే ఇక చాలా తక్కువ టైం చెప్పాను నేను. నిజమా? లేకపోతే పాలసీ డాక్యుమెంట్ అనేది రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలి, మీరు వాళ్ళను బిల్డర్ని ఎప్పుడు ఐడెంటిఫై చేయాలి, ఓకే. అక్కడ ఏం చేస్తున్నారు, రెసిడెన్షియల్ గ్రోత్ ఎలా తీసుకురావాలని ఒకటి ఉండాలి, పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ గ్యాదర్ చేయాలి, మాలాంటి వాళ్ళని పిలవాలి, సలహాలు తీసుకోవాలి. అలాంటి తీసుకున్నప్పుడు అదంతా తయారు చేయాలంటే మినిమం ఇట్ టేక్స్ 2 ఇయర్స్. ఓకే. ఈ 2 years అంటే రియల్ ఎస్టేట్ రంగం నిజంగా కుప్పకూలిపోతుంది సార్. మనం అనుకున్నట్టు ఐసీయూలో కాదు, ఇక క్రిమేషన్ గ్రౌండ్కి తీసుకెళ్ళాలి. అట్లా అనవద్దులేండి కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ఐసీయూ. ఓకే. బట్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ బిల్డర్ కమ్యూనిటీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ద ఎర్లియస్ట్. మీరు కమ్ విత్ ఎ సొల్యూషన్ అండ్ ఇన్వైట్ పీపుల్ లైక్ అస్, ఓకే, అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే అనిశ్చితి అనేది మొదటి నుంచి ఒక టాక్. అలాగే కర్ణాటకలో మొన్న ఒక కంపెనీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, వెస్టియన్ అని ఒక కంపెనీ రిపోర్ట్. ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 28% రియల్ ఎస్టేట్ పడిపోయింది. రైట్. ఇక్కడికి మన తెలంగాణకు తీసుకుంటే అదే జరిగింది. ఇప్పుడు 25 నుంచి 30% దాకా రియల్ ఎస్టేట్ పడిపోయిన పరిస్థితి చూసాం. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుందా? ఎందుకు అడుగుతున్నా అంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడు, ఈ ఎలక్షన్ అయిపోగానే ఆయన్ని మార్చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ సీఎం మార్పుతో పాలసీలు కూడా మారిపోతూనే ఉంటాయి. ఈ కొత్త సీఎం రాగానే మళ్ళీ పాలసీ మారిపోతుంది. ఇట్లా పాలసీలు మారే పరిస్థితులలో రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు ఏంటి అసలు? ఇప్పుడు మీరన్న పాయింట్ అలార్మింగ్ అండి. మీరు మంచి క్వశ్చన్ వేశారు ఇది. ఎందుకంటే మనకంటే మీడియా పాయింట్లో మనకంటే కూడా జనాలు బాగా తెలియగలవాళ్ళు, వాళ్ళు బాగా ఆలోచిస్తుంటారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. అది ఏం జరుగుతుందనేది దేవుడికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఒక 2 టర్మ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు సరే ఏం చేశారో ఏం చేయలేదో తర్వాత సంగతి, కానీ పరిగెత్తిచ్చారు. అదొకటి ఎగ్జాక్ట్లీ పరిగెత్తిచ్చారు. ఇప్పుడు కేటీఆర్ అనే పర్సన్ ఆయన బాగా తిరిగాడు, చేశాడు, కంపెనీస్ని ఇన్వైట్ చేశాడు. అట్లీస్ట్ ఆ కంపెనీస్ వచ్చినాయా రాలేదా, దట్ ఈస్ అ సెకండరీ పాయింట్. రైట్. మనం అసెస్ చేసినప్పుడు తెలుస్తుంది. రైట్. వస్తూనే ఉంటాయి, అవి ఆగుతూనే ఉంటాయి. అది హీ హాజ్ డన్ ఏ అగ్రెసివ్ మోడ్ ఆఫ్ జాబ్ చేశాడు. ఇప్పుడు వచ్చేవరకు ఏమవుతుంది, ఆ డ్రైవర్ ఏమో కారు స్పీడ్గా నడిపిండు, ఈ డ్రైవర్ వస్తే 20,000-10,000 పోతున్నట్టే ఉంటుంది. అది అసలు స్టార్ట్ అయిందా? ఈ డ్రైవర్ స్టార్ట్ చేశాడు? ఈ డ్రైవర్ స్టార్ట్ అనేది కాలేదండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎప్పుడైనా ఒకటండి, 1 man గవర్నెన్స్, 1 man డెసిషన్, కంపెనీస్ లాగా ఒక కార్పొరేట్ ఫంక్షనింగ్ ఉన్నప్పుడు కంపెనీ సీఈఓ ఒకటి చెప్తాడు, అందరూ నడుస్తారు. అంతేగా? అలాగే ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా ఒక పర్సన్ గవర్నమెంట్, ఇప్పుడు రీజనల్ పార్టీస్కును నేషనల్ పార్టీస్కి తేడా అదే. కరెక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నదంటే సింగిల్ మ్యాన్, ఆయన ఏది చెప్తే అది నడుస్తూనే ఉంటుంది, అది మంచో చూడు, అది దట్స్ ఇట్. బట్ ఇక్కడ నేషనల్ పార్టీ, దట్స్ వాట్ ద న్యూ గవర్నమెంట్. మీరు అన్నట్టు చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నది ఎక్కువ ఈ 4 నెలల్లో తెలంగాణలో కంటే. రైట్. ఇంకొక సమస్య సార్, 111 జీవో. మీరు చూసారు? గుడ్ క్వశ్చన్. ఆయనేమో పెద్ద ఆయన కేసీఆర్ గారు ఏమో ఎత్తేస్తానన్నాడు. ఇప్పుడు ఎత్తేస్తారా లేదా అర్థం కాని పరిస్థితి. ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడట్లా. రేట్లు ఫుల్గా పెంచేసి కూర్చున్నారు. ఇప్పుడు తగ్గించి అమ్ముదామన్నా కూడా అసలు అది మళ్ళీ 111 ఎత్తేస్తారో ఎత్తేయరో అనే భయంతో ఎవరు కొనట్లా. దాదాపు 54 గ్రామాలు మళ్ళీ ఒకసారి అందకాలం అంటే కొన్ని వేల లక్షల ఎకరాలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ఉందండి 1,48,000 ఎకరాలు ఉంది. ఆ 1,48,000 ఎకరాలు 111 జీవో అనేది ఒక ఉస్మాన్ సాగర్ వాటర్ ప్రాంతాలు, గండిపేట వాటర్ సోర్స్ను ప్రిజర్వ్ చేయాలి, అది మనకు చాలా బాగుంటుందని అది ఒక మంచి నిర్ణయం చేశారు. కానీ ప్రీవియస్ గవర్నమెంట్ తీసేసింది, కానీ అది తీయబడలే ఇంకా. ఇట్ హ్యాస్ నాట్ బీన్ రిమూవ్డ్ అఫీషియల్. రైట్. ఎప్పుడవుతుంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు సర్టిఫై చేయాల్సి ఉంటుంది, అది హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కోఆర్డినేటింగ్ జడ్జిమెంట్ రావాల్సి ఉంటుంది, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి రెక్టిఫైడ్. ఆల్ రైట్. కానీ అదంతా చేయాలి, కరెక్ట్గా చేసి వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేస్తానని వాళ్ళు కొన్ని టర్మ్స్ ఇస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు. మీరు ఇక్కడి వరకు
కట్టకూడదు, ఇక్కడ వరకు గ్రీన్ బాడీస్ పెట్టాలి, ఇక్కడ వరకు ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి, ఇవన్నీ ఒక గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే దట్ విల్ బి రెక్టిఫైడ్. ఓకే. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఓకే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద న్యాచురల్ థింగ్. హౌ విల్ ద ఫోకస్ ఆన్ 111 ఓకే. 111 ఉన్నాయి, అందరి పెద్దోళ్ళు ఏవి. అవును. కామన్ మ్యాన్ దగ్గర నాకు తెలిసి 5% ల్యాండ్ కూడా లేదు. అంతే. అందరూ బిగ్ షాట్స్ దగ్గర ఉన్నాయి. అవును, 1000 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. దాన్ని కూడా చేయాలంటే ది లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండి. దానికి గట్స్ కావాలి, దానికి ఒక పాలసీ ఉండాలి, దాని మానిటరింగ్ ఉండాలండి. వెన్ యూ డిజైన్ ఏ పాలసీ, ఆ పాలసీని మానిటర్ చేసే ఒక వ్యవస్థ ఉండాలి. ఓకే. ఉట్టిగా జీవో తీయడం కాదు కదా. రైట్. కాబట్టి అది అన్సర్టనిటీ. రైట్. కానీ నా సలహా ఏంటంటే 111 జీవోలో ఇప్పటికీ ఏదైనా తక్కువకు వస్తే దయచేసి కొనుక్కోండి. ఓకే, సూపర్. అది ఎన్నడన్నా రానివ్వండి, ఎన్నడన్నా పోనివ్వండి. ఇప్పటికి ఎవరైనా తక్కువకు వస్తాయంటే కొనుక్కోండి. వెరీ గుడ్. దట్ ఈస్ మై అడ్వైస్.